ఓకే ఫ్రెండ్స్, మనము ఋగ్వేద కాలంలో అదే తొలి వేద నాగరికత కాలంలో కొంతమంది స్త్రీ దేవతలు ఉండేవారు. ఆ స్త్రీ దేవతల మీద కూడా మనకు ప్రీవియస్ క్వశ్చన్స్ వచ్చాయి, అలాగే మళ్ళీ వచ్చే అవకాశం కూడా ఉంది. ఓకే, మనకు వచ్చేసి ఫస్ట్ అదితి. ఈ అదితిని దేవుళ్ళకు తల్లి అని అంటారు, సంతాన దేవత అని కూడా అంటారు. ఈ అదితి యొక్క కుమారుడు వరుణ మిత్ర. వరుణమిత్రులు అదితి యొక్క కుమారులు కావున వీరిని ఋగ్వేద ఆదిత్యులు అని పేర్కొంది. ఋగ్వేదం ఆదిత్యులు అని పేర్కొంది. ఈ వరుణమిత్రులు ఆదిత్యులు. ఆదిత్యులు అంటే మొదటివారు అని అర్థం. మనకి ఇది గతంలో కూడా అడిగాడు, మనకు మ్యాచింగ్ ఇచ్చేసి దేవుళ్ళకు తల్లి ఎవరు అని కూడా అడిగాడు, అతిథి. నెక్స్ట్ పృథ్వీ. ఓకే, పృథ్వీ అంటే మనకు గుర్తుండిపోతుంది భూమి అని, భూమి దేవత. అరణ్య అని అన్న మనకు అరణ్యం అంటే అడవి కాబట్టి అడవి దేవత అని గుర్తుపెట్టుకోవాలి. నెక్స్ట్ సావిత్రి. సావిత్రిని కాంతి దేవత అని అంటారు. మనకు గాయత్రి మంత్రం ఉంది, ఋగ్వేదంలో గాయత్రి మంత్రం ఉంది. ఈ గాయత్రి మంత్రం ఈ సావిత్రికి అంకితం ఇవ్వబడింది, అది కూడా మనకు తెలిపారు. గాయత్రి మంత్రం అనేది సావిత్రికి అంకితం ఇవ్వడం అయింది అని తెలిపారు. నెక్స్ట్ ఫిఫ్త్ విరితి. విరితి అంటే మృత్యు దేవత. నెక్స్ట్ ఉషష్. ఉషష్ అంటే ఋగ్వేద ఆర్యులు పూజించబడిన దేవత, ఉషోదయ దేవత, గ్రీకులకు ప్రాతకాల దేవత. ఓకే ఫ్రెండ్స్, మనము కొన్ని సులభంగా గుర్తుపెట్టుకోవచ్చు. ఈ విరితి అనేది దేవతను గుర్తుపెట్టుకోవాలి. ఉషస్ అనేది గ్రీకుల ప్రాతకాల దేవత, అలాగే అతిథి. ఇవి ఇచ్చేసి మనకు మ్యాచింగ్ ఇచ్చే అవకాశం ఉంది. ఓకే, గుర్తుపెట్టుకోండి. ఋగ్వేద కాలంలో వ్యవసాయ భూమి రకాలు చూద్దాము. మనకు వీటి ముందు కూడా ఇటు సైడు భూమి ఇచ్చి అవి ఏవి రకాలు అని మ్యాచింగ్స్ కూడా అడుగుతున్నారు. మనం వీటిని బాగా గుర్తుపెట్టుకోవాలి. క్షేత్ర భూమి అత్యంత సారవంతమైన భూమి. కిల్వా భూమి. కిల్వా భూమి అంటే బీడు భూములు. అప్రతిహత అటవీ భూములు. గోపద సూరభూమి గడ్డి భూములు. వస్తి భూమి నివాసయోగ్యమైన భూములు. మనం వీటిని కొంచెం గుర్తుపెట్టుకుంటే మనం ఆన్సర్ చేయొచ్చు. క్షేత్రము. క్షేత్రం అంటే మనకు తెలుసు పొలాలని కూడా వస్తుంది కదా, అట్లా క్షేత్రము అంటే మనకు అత్యంత వ్యవసాయవంతమైన భూమి. కిల్వా భూమి అంటే బీడు భూములు. అప్రతిహత, ఇక్కడ అప్రతిహత అని ఉంది, ఇక్కడ అటవీ భూములు, అట్లా గుర్తుపెట్టుకోవాలి. గోపద సూరభూమి. గోపద గోవు అని గుర్తుపెట్టుకోవాలి. వాటికి మనము గడ్డిని వేస్తాం కదా, అట్లా గడ్డి భూములని. వస్తి భూమి. వస్తి అంటే నివాసం అని అర్థం వస్తుంది, అట్లా వస్తి భూమి అంటే నివాసయోగ్యమైన భూములు. అలాగే వివాహాల రకాలు కూడా చూడవాలి. అనులోమ వివాహం. ఈ అనులోమ వివాహంలో ఉన్నత వర్గానికి చెందినటువంటి పురుషుడు దిగువ వర్గానికి చెందినటువంటి స్త్రీని వివాహం ఆడడం. ఈ అనులోమ వివాహం అంటే ఆనాటి సమాజంలో మనకు ఈ రకమైన వివాహాలు ఉండేటివి. ప్రతిలోమ వివాహం ఇక్కడ వచ్చేసి రివర్స్. ఉన్నత వర్గం లేదా ఉన్నత కులానికి చెందినటువంటి స్త్రీ దిగువ వర్గం లేదా దిగువ కులానికి చెందినటువంటి పురుషుణ్ణి వివాహం చేసుకుంటుంది. ఓకే ఫ్రెండ్స్, మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మనము ముఖ్యమైన టాపిక్స్ను డిస్కస్ చేద్దాం, అలాగే ప్రీవియస్ బిట్స్ కూడా మన వీడియోలో డిస్కస్ చేద్దాం. ఓకే ఫ్రెండ్స్, ప్లీజ్ సబ్స్క్రైబ్.